మెరుపు కలలు మెరుపు కలలు. నీతో మాట్లాడాలి. నాతో మాట్లాడడానికి ఏం లేదు. ఉపయోగం లేని మాటలు ఎన్ని మాట్లాడుకున్నా అనవసరం. నీకెంత చెప్పినా ఎందుకు అర్థం కావడం లేదు? మనకి తెలియని శత్రువులు ఎవరో మనల్ని ఇరికిస్తున్నారు. మనం జాగ్రత్తగా ఉండకపోతే జీవితాలు నాశనం అయిపోతాయి. మనం ఎంత జాగ్రత్తగా ఉన్నా నా పెళ్లితో నా జీవితమే నాశనం కాబోతుంది. ఇంకేం మిగిలింది ఇక్కడ? ఏమన్నావు? నేనేమన్నాను? ఏం లేదు. లేదు, నువ్వేదో అన్నావు. పెళ్లి వలన జీవితం నాశనం అవుతుందని ఏదో అన్నావు. టెన్షన్లో నేనేదో వాగేసినట్టున్నాను. లేదు, నేనేమీ అనలేదు. అన్నావు. నువ్వు అన్నది నేను విన్నాను. ఏం అనలేదని చెప్తున్నాను కదా, మళ్ళీ ఏంటి? లేదు, నువ్వేదో అన్నావు, నేను విన్నాను. చెప్పు, ఏంటో అది. ఏం లేదు, ఏం లేదు, ఏం లేదని చెప్తున్నాను కదా. ఏయ్, ఏయ్, ఏయ్. ఏం జరుగుతుంది ఇంట్లో? అసలేం జరుగుతుంది ఇంట్లో? ఏమైంది నిత్య? ఎందుకలా అరుస్తున్నావు? నేనరవడం మాత్రమే కనిపిస్తుంది కానీ మీ మనోడు చేసే రాజకార్యం కనిపించట్లేదా? ఏం జరిగిందని అడుగుతుంటే ఏంటేంటో మాట్లాడుతున్నావేంటి నిత్య? 2 రోజుల్లో పెళ్లి పెట్టుకుని నీ కొడుకు నీ మేనకోడలు వాళ్ళిష్టానికి భరి తెగించి. ఇక చాలే, ఆపు. నోటికొచ్చినట్టు పిచ్చి పిచ్చిగా మాట్లాడితే బాగోదు చెప్తున్నా. తప్పు చేసిన వాళ్ళని నిలదీయాల్సింది పోయి తప్పుని తప్పు అని చెప్తున్నా నన్నంటారేంటి? రే, ఏంట్రా? ఏం జరిగిందిరా? ఏం లేదు నాని, తను అనుకోకుండా కింద పడిపోతుంటే పట్టుకున్నానంతే. దానికే ఏదో జరిగిపోతున్నట్టు గొడవ చేస్తుంది. అసలు ఈ టైంలో వీళ్ళు కలుసుకోవడం ఎందుకు, పడిపోవడం ఎందుకు, పట్టుకోవడం ఎందుకు? నీకెన్నిసార్లు చెప్పినా బుద్ధి రాదా? నా మనవడికి పెళ్లి కాబోతోంది, వాడి జోలికి వెళ్ళొద్దని చెప్పానా లేదా? ఆయన ఎందుకు ఇలాంటి పనులు చేస్తున్నావు? నాని, ఇందులో తన తప్పేమీ లేదు. నేనేదో మాట్లాడదామని వచ్చాను, ఇంతలోనే ఇది జరిగింది. అలా వెనకేసుకురాబట్టే ఎంత జరిగింది. వెళ్ళండి. రేపొద్దున గోరింటాకు సంబరాలు పెట్టుకుని అర్ధరాత్రి పొట్టి పంచాయతీ ఒకటి. వెళ్ళండి. నీ మేనకోడలకి ఏం చెప్పుకుంటావో చెప్పుకో. తన వల్ల ఇంకొకసారి ఇలాంటి గొడవలు వస్తే మాత్రం బాగుండదు. వినపడిందా? రావే, రా. బ్రేక్ఫాస్ట్ రెడీ, వస్తే తినేయడమే. ఆహా, ఇప్పుడు నాకేవి వద్దు. నేను వెంటనే సంయుక్త ఇంటికి వెళ్ళాలి. ఎందుకంత తొందర? తినేసి బయలుదేరు.
నీకిష్టమని పెసరట్టు చేయించాను. ఆ, వాటిని నువ్వే ఎంజాయ్ చెయ్యి. ఉం? నేను వెళ్ళాలి. ఓకే? ఆకలేస్తుంది. నాన్న తొందరగా రా నాన్న. వస్తున్నా బంగారం, 2 minutes. అబ్బా త్వరగా రా నాన్న. ఇదిగో వస్తున్నానమ్మా. బ్రేక్ఫాస్ట్ రెడీ. చట్నీ అయి నాన్న. తినమ్మా. డాడీ ఫాస్ట్ గా టిఫిన్ చేసి సంయుక్త అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళాలి. సంయుక్తకి ఇంకా రాలేదు కదమ్మా, ఎందుకు తొందరపడుతున్నావు? అక్క వచ్చేసరికి రెడీగా ఉండాలని కదా డాడీ. నిన్నటికి ఈ రోజుకి ఎంత మార్పు వచ్చింది. నాన్న నా బ్రేక్ఫాస్ట్ అయిపోయింది. సంయుక్తకు వచ్చేలోపు పాలు తాగు. వద్దు నాన్న, నాకు పాలేం వద్దు. చూడు, నువ్వు పాలు తాగాలి, లేదంటే నీరస పడిపోతావు. మళ్ళీ సంయుక్తక్క వాళ్ళ ఇంట్లో ఆడుకోవడానికి ఎనర్జీ ఉండదు. సరే నాన్న. గుడ్. నాన్న త్వరగా పాలు తీసుకురా. వస్తున్నా బంగారం. నాన్న ఫాస్ట్. వస్తున్నాను. రెడీ. తాగే నాన్న. పూజ, పూజ, ఏంటి? ఈ పాలైనా తాగి వెళ్ళు. ఆహా, నాకేం వద్దు, నేను వెళ్ళాలి. ఆ, పాపతో ఆడుకోవాలంటే ఎనర్జీ కావాలి కదా. ఆ, తాగు, నాకొద్దు. తాగు. ఆ, మెల్లగా తాగు నాన్న. ఇదిగో మీ సంయుక్త అక్కడి నుంచే ఫోన్ వస్తుంది. హలో. హలో సార్, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సంయుక్త. పాప రెడీగానే ఉంది, వస్తున్నావా? సారీ సార్, ఇంట్లో పెళ్లి పనులు జరుగుతున్నాయి కదా. మీరేం అనుకోకపోతే మీరు ఆఫీస్కి వెళ్తూ పాపని మా ఇంటి దగ్గర వదిలి వెళ్తారా? అందుకే కాల్ చేశాను. ఇదిగో ఇప్పుడే బయలుదేరుతున్నా. సరే సార్. ఓకే. నాన్న, సంయుక్త అక్క వాళ్ళ ఇంటి దగ్గర నేనే నేను డ్రాప్ చేస్తాను. సరే నాన్న, వెళ్దాం పదా. సరే, నేను బయలుదేరుతాను. జాగ్రత్తగా వెళ్ళు.
వాసు, సంయుక్త, నిత్య, విమలమ్మ అందరూ రండి. ఏంటి నాని, ఏమైంది? చూడండి, ఈ రోజు నుంచి ఎవ్వరూ బయటికి వెళ్ళడానికి వీల్లేదు. అది మీ బుర్రకి ఎక్కించడానికే పిలిచాను. అదేంటి బామ్మగారు, ఏదైనా పనుంటే బయటికి వెళ్లకుండా ఎలా పనులవుతాయి? అవే అవుతాయి. మీకేమైనా పనులుంటే నాకు చెప్పండి, ఏం చేయాలో నేను చెప్తాను. మంగళ స్నానాలు అయ్యాక ఎవ్వరూ మీ ఇష్టానికి తిరగడానికి వీల్లేదు. అందరికీ అర్థమైందా? వచ్చారా? మీరెప్పుడు ఆలస్యమేనా? కాస్త ముందు రావచ్చు కదా. గోరింటాకు అవన్నీ రుబ్బాలి, ఇంకా చాలా పనులున్నాయి. రాహుల్, నువ్వు సంయుక్తకు పెట్టడానికి గోరింటాకు తీసుకొచ్చావా? ఏమైంది చెప్పు. అది తీసుకొచ్చావా లేదా? అంటే బామ్మగారు అది నీ కాబోయే భార్యకు పెట్టడానికి నువ్వు గోరింటాకు తీసుకురాపోతే ఎలా? అది బామ్మ, రాహుల్ నాకు చెప్పాడు, నేను తెప్పించాను. ఎవరైతే ఏంటి తీసుకొచ్చారు కదా, ఇంకా చూస్తారెందుకు? పదండి పదండి, ఏర్పాట్లు చేయాలి కదా. పదండి పదండి, రండి రండి. సంయుక్త నా ఇంటి కోడలు. నా ఇంటి కోడలికి గోరింటాకు పెడితే నా కొడుకు పెట్టాలి కాని వాడెవడో పెట్టడమేంటి? ఏం చేయాలి? ఏం చేసైనా వాసు చేత సంయుక్తకి గోరింటాకు పెట్టించాలి. జాగ్రత్త నాన్న. అమ్మా జాగ్రత్తమ్మా. అక్కని చూడాలి. సార్, 2 రోజుల్లో పాప మీకు బాగా అలవాటైపోయింది సంయుక్త. థ్యాంక్ యూ సార్. అమ్మొచ్చిందా? ఇంకెప్పుడు వస్తుంది? సైలెంట్గా ఉండు. అరేంజ్మెంట్స్ బాగున్నాయి. థ్యాంక్ యూ సార్. అయ్యో, అమ్మ రావట్లేదు. అక్క అక్క, అమ్మ ఎంతసేపు రావడానికి? వస్తుంది. మిగతా పనులన్నీ అయిపోయాయా? అన్నీ అయిపోయాయి సార్. అమ్మా, వదలు. మీకేదో ఫోన్ వస్తుంది. అవును. హలో హలో సంయుక్త, పాప వచ్చిందా? వచ్చిందా? నా బంగారు తల్లి, నేను పక్కనే ఉన్నాను, 2 నిమిషాల్లో వచ్చేస్తాను. వచ్చేయండి. సరే. ఏమైందండి? ఏం లేదు, ఏం లేదు, ఏం లేదు. హలో. అయ్యో, నాన్న ఎల్లడేంటి? అదంతా నేను చూసుకుంటాను. అవునండి, వస్తున్నా. నాన్న, ఏంటమ్మా?
నీకు ఆఫీస్లో అర్జెంట్ పని ఉందన్నావు కదా. ఓ అవునమ్మా, అర్జెంట్ మీటింగ్ ఉంది. మరి ఎల్లు. ఓకే, మర్చిపోయాను, బయలుదేరుతాను. వస్తానండి సంయుక్త ఓకే గారు. సార్. సాయంత్రం వచ్చి పాపని తీసుకెళ్తాను. టేక్ కేర్ నాన్న, బాయ్. అమ్మయ్యా, అమ్మ ఇంకా రాలేదే. ఇంకా అమ్మ రాలేదేంటి? హాయ్, అమ్మ వచ్చింది. అమ్మ అమ్మా. బంగారం. మ్మ్. నాకోసమే ఎదురు చూస్తున్నావా తల్లి? ఎదురు చూడడం నిజమే కానీ మీకోసం కాదు. ఆ, మరి రామ్ గారు ఎప్పుడు వెళ్తారా అని. హ? ఇంకా ఉన్నారా? ఆ, లేరు, ఇప్పుడే వెళ్ళారు. ఆ, అమ్మయ్యా. ఉఫ్. పద. రండి. నిన్న మంగళ స్నానాల్లో నేను అనుకున్నది చేయగలిగాను, కానీ ఆపలేకపోయాను. కానీ ఈరోజు ఎలాగైనా ఆపాలి. దానికోసం ఏం చేయాలి? ఎలా వీటిని ఆపాలి? రోజు జరుగుతున్న వాటిని చూడడం కంటే ఎటైనా పారిపోతే బాగుండనిపిస్తుంది. నిన్నంతా హల్దీ అంటూ హడావుడి చేశారు. ఈరోజు మెహందీ, రేపు సంగీత్. ఈ విమలమ్మేమో ఏది దాచిపెట్టి వీటిని ఆపుదామా అని ఆలోచిస్తుంది. సంయుక్తేమో నా మాట వినదు. మామ్, ఏమైంది మామ్? ఎందుకంత చిరాగ్గా ఉన్నావు? చిరాకు కాక మరేంటి? చూసావా ఈ ఏర్పాట్లన్నీ? నేనెంత చెప్పినా వినకుండా నా ముందే హల్దీ, మెహందీ అంటూ పెళ్లికి ముందు జరగాల్సిన సంబరాలన్నీ జరుగుతూ ఉంటే చిరాకు కాకింకే ఉంటుంది. మామ్, నేను సంయుక్త పెళ్లి చేసుకుంటాను అని చెప్పినప్పటి నుంచి అది మాట వినదు, వదిలే మామని చెప్తూనే ఉన్నాను. నిన్న రాత్రి కూడా చెప్పాను, కానీ నువ్వు మాత్రం సంయుక్త సంయుక్త అంటూ కలవరిస్తూనే ఉన్నావు. పెళ్లి చేసుకోవద్దంటే సంయుక్త వినదు, వదిలే మామంటే నువ్వు వినవు. ఇలాగైతే ఎలా మామ్? దాని పాటికి దాన్ని వదిలేసే, దాని చావచ్చేస్తుంది. బేబీ, నేను కూడా సంయుక్త పెళ్లి విషయంలో చాలాసార్లు చెప్పాను. ఆ క్రిమినల్ గాడిని పెళ్లి చేసుకుని నాశనం అవుతానంటే దాన్ని ఎలాగైనా ఆపుతాను అని. చూడు, నాకు నువ్వెంతో సంయుక్త కూడా అంతే. నీ గురించి ఎంతలా ఆలోచిస్తానో తన గురించి కూడా అంతే ఆలోచిస్తాను. ఈ పెళ్లి నాపడానికి నీ దగ్గర ఏమైనా సలహాలుంటే చెప్పు.
లేదంటే ఈ విషయం నువ్వు నాకు వదిలేసి నువ్వు కావలసిన మిస్ ఇండియా మీద కాన్సన్ట్రేషన్ చేయి. భాను సంయుక్త పెళ్లి ఆపడానికి చాలా కష్టపడుతుంది. కానీ సంయుక్త వినడం లేదు. సంయుక్తలో ఇంత మార్పు ఎందుకొచ్చిందో అర్థం కావడం లేదు. వన్, 2, 3 వస్తున్నాను. ఎక్కడా ఎక్కడున్నావు? ఎక్కడున్నావు? ఎక్కడా? ఎక్కడున్నావు? ఎక్కడున్నావమ్మా? అవుట్ 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 నో అవుట్ అవుట్ నేను అవుట్ out అవుట్ కాదు, నేను మళ్ళీ ఆడతాను. అవునా? సరే, ఓకే. నేను 1, 2, 3 లెక్క పెడతాను, నువ్వు హైడ్ అవ్వు. సరేనా? ఓకే. ఓకే. 1, 2, 3, 4, 5, 6. విమల, వాసు ఎక్కడా? వాసు ఎక్కడున్నాడని అడుగుతుంటే ఏం మాట్లాడవేంటి? హలో, ఎక్కడున్నావు? మేము ఇక్కడే ఉన్నాం, త్వరగా వచ్చేయ్. మన మీద ఏదైనా డౌట్ వచ్చి బయటికి వెళ్ళాడా? నేను వెళ్ళి కనుక్కొని రానా? ఇప్పుడు నువ్వు వెళ్ళడం కరెక్ట్ కాదు. కొంచెం ఆగు, వెయిట్ చెయ్యి.